దోసకాయ చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: దోసకాయని ముందుగా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఉప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు, శనగపప్పు ఇచ్చి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి. పొట్టుతో ఉన్న మినపప్పు కొంచెం ముందుగా వేగించాలి, ఎందుకంటే అది మందంగా ఉంటుంది కాబట్టి తొందరగా ఏగదు. కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవి దోరగా వేగించాలండి. ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. దోసకాయలండి బాగా వేగించాలి. పచ్చిమిరపకాయలండి వీటితో పాటు ఉడకనివ్వాలి. చింతపండు, కొద్దిగా ఉప్పు, ఈ దోసకాయల వాటర్ అండి ఇది. ఈ దోసకాయల వాటర్తోనే కొంచెం ఇవన్నీ మగ్గాలి, ఎందుకంటే చట్నీ చేసినప్పుడు నీరులాగా వచ్చేస్తుంది. అంటే కొంచెం బాగా మగ్గాలి. దోసకాయ బాగా మగ్గిందండి. ఆ వాటర్తో పాటు తీసి చల్లారనివ్వాలి ప్లేట్లో వేసి. నూనె వేయకుండా ఎలా చేసుకుంటే బాగుంటుందండి చట్నీ. చేసి పెట్టుకున్న తాలింపండి. దోసకాయలు, పచ్చిమిర్చి, కారం చూసుకుని వేసుకోండి. కొంచెం కారం ఎక్కువైతే ఇబ్బందిగా ఉంటుంది. మిక్సీ వేయాలండి. చట్నీ రెడీ అండి. ఒక గిన్నెలో తీసుకోవాలి. దోసకాయ చట్నీ రెడీ అయిందండి. దోసకాయ ముక్కలు అక్కడక్కడ ఉండాలి వేయాలండి చట్నీకి. దోసకాయ చట్నీ రెడీ అయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీకి కూడా నంచుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ చట్నీ అండి ఇది. దోసకాయ మొత్తం వాటర్ కదండి, చట్నీ కూడా కొంచెం వాటర్గానే వస్తుంది. అందుకే అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకి, చపాతీ కూడా బాగుంటుంది. టేస్టీ చట్నీ అండి, హెల్దీ చట్నీ. దీన్ని అక్కడక్కడ కొన్ని ముక్కలుగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది.